హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శాస్త్రి బ్లాగ్స్. ఈ రోజు అయితే పూర్వీ కలెక్షన్ సెకండ్ బ్రాంచ్ అయితే మన వైజాగ్ ఎన్ఏడిలోని ఓపెన్ అయిందండి. ఇది ఎన్ఏడిలోని ఆపోజిట్ పైడమాంబ తల్లి టెంపుల్ అండ్ హిమాలయ ఆప్టికల్స్ ఉంది కదండి, ఆ పై ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఓపెన్ అయిందండి. నిజంగా ఫస్ట్ డే కాబట్టి రష్ అయితే మటుకు చాలా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బిల్లింగ్ కౌంటర్ దగ్గరే అసలు బిల్లింగ్ కౌంటర్ దగ్గర జనాలు చూడండి ఎంత ఇదిగా ఉన్నారో, అస్సలు కొంచెం కూడా ఖాళీ లేదండి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ క్లోతింగ్ ర్యాక్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ అయిపోయినాయండి. ఎందుకంటే అంత మంచి ఆఫర్స్ ఇచ్చారనమాట మేడము. సో చాలా మటుకు ఇక్కడ క్లోతింగ్ సెక్షన్ అయితే ఖాళీ అయిపోయిందండి, స్టాక్ అంతానా. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ స్టాక్ ఫిల్ చేస్తారని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి మొత్తం అన్ని ర్యాక్స్ ఎంటీగా ఉన్నాయి. కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ తప్ప మిగతా ఆఫర్ పెట్టేదైతే మటుకు ఒక్కటి కూడా మిగలలేదండి, అంత కంప్లీట్గా అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ ఎన్ఏడి ఇంత జంక్షన్ మధ్యన ఈ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా ప్లస్ పాయింట్ అయింది. దట్టు దివాళీ ముందు మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి రష్ కూడా అలానే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ ఆఫర్ని అయితే మంచిగా గ్రాప్ చేసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కస్టమర్స్ అందరూ ప్రతి ఒక్కరి చేతిలోని మినిమం 5 to 6 పీసెస్ ఉన్నాయండి. నేను మామూలు జస్ట్ లైట్గా నేను వీడియో తీశాను, ఇంకా డెప్త్ వీడియో తీయడానికి కూడా అవ్వలేదు నాకు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు రష్, ఆ మధ్యలోకి వెళ్తే నా ట్రైపాడ్ ఏమవుతుందా, నా మొబైల్ అయినా నా చేతిలో ఉంటుందా లేదా అని అదొక ప్రాబ్లము. ఇక్కడ చూస్తున్నారు కదా, పూర్వీ మేడం కూడా ఆవిడ కూడా షోరూమ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి టిల్ ఎండ్ వరకు ఈవినింగ్ వరకు ఇక్కడే షోరూంలో ఉన్నారండి. మొత్తం కస్టమర్స్ అందరు రివ్యూస్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఇక్కడ మేము పెట్టిన స్టాక్ అది మీకు ఈ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటని ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్తో మాట్లాడుతున్నారండి. ఛాన్స్ ఉన్నంత వరకును కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు. అంతా బాగుందండి. కొంచెం బిల్లింగ్ సెక్షన్ దగ్గర కొంచెం స్టాఫ్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుండు. ఆ బిల్లింగ్ సెక్షన్ దగ్గర కొంచెం చాలా బాగా టైం పట్టేసింది. అండ్ ఇప్పుడు ఇంత రష్లో కూడా చాలామంది మటుకు ట్రయల్స్ అయితే ట్రై చేశారండి. ఇంత రష్లో ట్రయల్స్ అసలు కుదురుతుందా చెప్పండి. అయినా సరే మేడం వాళ్ళ స్టాఫ్ ఏంటి అందరూ బాగా సపోర్ట్ చేశారండి. ఇది వచ్చేసి నేను కొంచెం రష్ తగ్గిన తర్వాత తీసానండి వీడియో. మార్నింగ్ వీడియో అయితే మటుకు అసలు చాలా రష్ ఉంది, అసలు కెమెరా ఎటు తిప్పాలో కూడా నాకు అర్థం కాలేదు, అంత రష్ ఉంది. బాగున్నాయండి అన్ని 3 పీస్ సెట్స్, కుర్తాస్, నెక్స్ట్ ఫ్రాక్స్, ఇంకా అలాగే మనకి ఈ ఫెస్టివల్కి సంబంధించిన కొంచెం పార్టీ వేర్, క్లాసీ వేర్ అవన్నీ కూడా మంచి ఆఫర్స్లో పెట్టారండి. సో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ అయితే మటుకు ఈ ఆఫర్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. చూస్తున్నారు కదండి జనాలు రష్ అయితే మటుకు. ఇది మనకి హిరావట్గానే ఉన్నదండి, మనకి పూర్వీ కలెక్షన్.